సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. మేము సర్ఫస్ సీడ్స్ కంపెనీకి వచ్చాము. ఓకే సార్ మీ పేరు? సార్ నా పేరు నరసింహ బియాన్ అని. మాది ఇక్కడ యాపలపల్లి అంటారు, బేవనహಳ್ಳಿ, తొండబొబ్బిలి, గోరిబిదనూరు తాలూకు. ఓకే సార్. సార్ ఇప్పుడు టమాటో వేస్తారు కదా, యా వెరైటీ సార్? ఇది యా కంపెనీ? సార్ ఇది రాఖీ అని సార్, ఇక్కడే మంచపల్లి దగ్గర తెచ్చాము. వెరైటీ ఏ కంపెనీ? సర్పంచ్ సీడ్స్ కంపెనీ రాఖీలా. ఓకే. ఎక్కడ తెచ్చారు సార్? ఇది మంచపల్లి ఏరియాలో, పోషెట్టెల్లిలా, సతీష్ దగ్గర తెచ్చినాము. ఓకే సార్. సార్ ఎన్ని సంవత్సరాలు పెడతారు సార్ టమాటా మీరు? సార్ మా ఫాదర్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఒక 15 ఇంకా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి నాకు అనుభవంలో ఒక 7-8 ఏళ్ళ దాకా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టినారు రాఖీ టమాటా? అంటే ఈ సీడ్ ఫస్ట్ టైం పెట్టినారు. అవును సార్. సో మీ అభిప్రాయం ఏం సార్? సార్ మా అభిప్రాయము, నాకు తెలిసినట్లు నా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ లో ఏమి అంటే, ఇప్పుడు వేరే తಳಿ చూస్తే మనము కాయ సెట్టింగ్ అయ్యేది ఇంట్లోనే, కానీ ఈ సెట్టింగ్ అయ్యలేదు సార్. ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకే గొనె ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఈ లేయర్ అంతా ఒకటే. ఇది ఒకే దీంట్లోనే వచ్చేసి ఒక గొనకు వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7 ఒక్కొక్క దాంట్లో 8 ఉంటాయి. నేను చూసినాను 8 ఉంటాయి. ఇంట్లో వేరే తళిలో మనం కంపేర్ చేస్తే ఈ 4 వచ్చేది. ఈ నాలుగులా కూడా ఒక్కొక్కటి డ్రాప్ అయిపోతాయి. లేకపోతే ఏమైతుంది అంటే ఒక్కొక్క తరం మీడియం సైజ్ వచ్చేస్తున్నాయి. ఈ దీంట్లో మీరు కంపేర్ చేస్తే చూడండి, 3 గొన్లు ఒకే దీంట్లోనే 3 ఉన్నాయి. 3లా కూడా సేమ్ అన్నిట్లోనే ఏమొచ్చినా అన్నిట్లోనూ అదే తరనే ఉంది. సరేనా? ఇది వేరే తళికి కంపేర్ చేస్తే ఇది పర్వాలేదు సార్. కాయ ఫ్రూట్ సెట్టింగ్ మాత్రం సూపర్ గా ఉంది. మీరు ఇక్కడ ఇది ఫస్ట్ లేయర్, ఇది ఇక్కడ మీరు టాప్ లో చూసినా కూడా ఇంకా ఉన్నాయి. ఇది టాప్, ఇది టాప్ లో వేరే తళిలో ఈ స్టేజ్ కి వచ్చేస్తే క్లోజ్, ఇంట్లోనే సెట్టింగ్ అయ్యేది కాయ. ఎంతే సెట్టింగ్ అయ్యి ఇంట్లోనే సెట్టింగ్ అయ్యి మిగిలినంతా ఊరికే చిగురు కొడుతుంది పైన. ఇది చూడండి, మీరు ఈడ్ దంకా ఉన్నాయి. తుది ఇది ఈడ దాకా ఫ్లవర్ ఉంది. వచ్చేలా మీడియం కి రావచ్చు, అయినా కూడా వేరే తళిలు వేస్ట్ కాదు కదా, వేస్ట్ మీడియం సైజ్ సిక్తుంది. అది వేరే తళి కంపేర్ చేస్తే ప్లస్ పాయింట్ ఇది నాకు క్లీన్ గా నచ్చింది. అంటే ఏమంటే దీంట్లో ఇది బాగుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసినా కూడా అంతే. చూడండి ఈ సైడ్ ఒకే సెట్ ఇది చూడండి, ఈ సైడ్ ఉన్నాయి కాయలు. ఇక్కడ మనకి కాయలు ఏమి అంటే ఒక తర ఓవర్ సైజ్ అనేటట్లను లేదు, లేక మీడియం సైజ్ సిక్స్ అనేటట్లని ఒక దీనిగా ఉన్నాయి కాయలు. షేప్ మాత్రం అవుట్లుక్ మాత్రం సూపర్ గా ఉన్నాయి సార్ కాయలు. ఇవి మార్కెట్ కి తెలుస్తాయి. మార్కెట్ కి ఏమంటే ఇవి కాయలు దప్పాలు ఉన్నా కూడా రైతులు కొనేలేదు. ఇక ఇవి సన్నము ఉన్నా కూడా కొనేలేదు. ఒక దీనిగా మార్కెట్ కి ఏం రీతి కావాలో ఆ రీతిలో ఉన్నాయి సార్. ఇది ఓకే సార్. టోటల్లీ ఇది వర్షాకాలంకి తట్టుకున్నా సార్ వెరైటీ రోగం అది? వర్షాకాలంకి వేరే దీంట్లో చూస్తే డ్రాప్ అవుతున్నాయి. కొన్ని వెరైటీలు బ్లైట్ దీంట్లో ఏం లేదు కదా, ఏమి లేదు. ఫ్లవర్స్ మెయిన్ ఏమంటే వర్షాకాలంలో ఫ్లవర్ డ్రాప్ అవుతున్నాయి. ఇదేమంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ స్వాళ్ళపై చూసినా కూడా ఒక ఫ్లవర్ డ్రాప్ కాలే వర్షాకాలంలో కూడా. టోటల్లీ ఈ క్రాప్ అంతా ఇప్పుడు ఎన్నిసార్లు స్ప్రే ఇచ్చినారు? ఇది ఫస్ట్ ఈ స్టేజ్ లో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక స్టడీ ఇచ్చినాను. ఇంకేం పువ్వు పిండి సెట్టింగ్ అయ్యే మూమెంట్ లో ఒక సలి ఇచ్చినాను. టోటల్ 2 సలీలు ఇచ్చినాను. ఇంకొక సలికి తెచ్చి పెట్టినాను. ఇంకొక సలి స్ప్రే చేస్తే 3 సలీలు. 55 రోజులు 56 రోజులు అయినైతే అలాగైతే రోగం బాగా తట్టుకుంటుంది వెరైటీ. వేరే తల్లికి కంపేర్ చేస్తే ఇది హెవీ లో కాస్ట్ లా బెటర్. వెరీ డెడ్ అండ్ చీప్ లా మనకి స్ప్రేలు మాత్రము వేరే తల్లి తెరిచేలేదండి సార్. నాకు తెలిసినట్లు మేము పొట్టు చూసినాం కదా, ఒక 6 ఇంకా 7 తల్లి స్ప్రే చేసినా కూడా మనకి కాయలు అంత దీనిగా ఇది అయ్యలే. ఇదేమంటే రోగము బాగా తెలుస్తున్నాయి. చూడొచ్చు, ఇక్కడ చూడండి లోపలికి వస్తే ఇంకా కాయలు ఇక్కడ చూడండి. అతి తక్కువ ఖర్చులోనే పంట పండవచ్చు. ఒక్కొక్క దగ్గర 5 feet ఉన్నాయి సార్ చెట్టు ఒకటి. ఇప్పుడు బళ్ళే కట్టాలా, ఒకే కలిసి స్ప్రే సైజ్ పెడతామని ఊరికే ఉన్నాను ఇక్కడ. వేరే రైతుల కంపేర్ సపోజ్ సార్ మీరు ఆరామ్సే వేయచ్చు సార్, ధైర్యంగా వేయచ్చు. మీరు వాళ్ళని ఆరామ్సే నమ్మించే వేయచ్చు. మీరు దీన్ని ఏమి ఇది చేయట్లేదు.
ఇలా అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే వేరే తల్లి చూసినాం కదా, ఓకే వేరే రైతులకి మీరు ఆరాంగా ఇవ్వచ్చు. మీరు ఏం టెన్షన్ పెట్టుకోనక ధైర్యంగా ఇవ్వచ్చు. వాళ్ళకి చేసేవాళ్ళను ఆరామ్సే చేయొచ్చు సార్ దీన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.